రైట్ ఉదయం 10:30 నుంచి అంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ నిర్వహించేందుకు సిట్ బృందం అన్ని ఏర్పాట్లు చేసింది. సో నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయంలోని 5వ అంతస్తు ఇందుకు వేదిక అయ్యింది. విచారణ ప్రక్రియను రికార్డ్ చేసేందుకు కెమెరాలు, ఆడియో రికార్డులను ఏర్పాటు చేసింది సిట్. టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్లో పూరి జగన్నాథ్ని సిట్ కీలక వ్యక్తిగా భావిస్తోంది. అందుకే ఆయనను ముందుగా ఎంక్వైరీకి రమ్మని చెప్పి సిట్ అడిగింది. సో ఈ నేపథ్యంలో ఒకరి నుంచి ఒకరికి ఇన్వెస్టిగేషన్ మూవ్ అవుతున్న కొద్దీ ఇవన్నీ ఇంటర్లింక్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయనను డీప్గా గ్రిల్ చేయడానికి ఓ క్వశ్చనీర్ని కూడా ఆల్రెడీ సిద్ధం చేసుకుంది సిట్. కేసు విచారణను ఎదుర్కొంటున్న వారు ఇచ్చే సమాధానాలని బట్టి వారి పాత్రను, కేసును విశ్లేషిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకసారి మళ్ళీ నాంపల్లి ఎక్సైజ్ శాఖ ఆఫీస్కి వెళ్దాం. మా ప్రతినిధి విజయ్ అక్కడ ఏం జరుగుతోందో లేటెస్ట్ అప్డేట్స్ మనకు అందించేందుకు లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్, ఎనీ క్లూ, ఏంటి అప్డేట్స్? ప్రస్తుతానికైతే పూరి జగన్నాథ్ పైకి వెళ్ళాడే, అతను పైకి వెళ్ళి ప్రస్తుతం సిట్ అధికారులు అతన్ని రిసీవ్ చేసుకున్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభం కాలేదు. సిట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంతా కూడా 10:30కి ఇన్వెస్టిగేషన్ ప్రారంభమవుతుందని ఆ నోటీస్లోనే పేర్కొన్నారు. కాబట్టి 10:30 వరకు ఆయన సిట్ కార్యాలయంలోనే కూర్చొని ఉంటారు. 10:30 తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. 10:30కి ఇప్పటికే సిట్ ఇద్దరు అధికారులను నియమించారు. కాబట్టి ఆ ఇద్దరు శ్రీనివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా విచారిస్తారు. వాళ్ళిద్దరు విచారించిన ప్రారంభమైన తర్వాత ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో జాయిన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే అకున్ సబర్వాల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఈ ఎక్సైజ్ ఆఫీస్కి అయితే రాలేదు. ఆయన ప్రజెంట్ ఆన్ ది వేలోనే ఉన్నారు. ఇంకా ఎక్సైజ్కి సంబంధించినటువంటి అధికారులు, సిట్ అధికారులు మాత్రం ప్రస్తుతం లోపల ఉన్నారు. వాళ్ళు పూరిని రిసీవ్ చేసుకున్నాక సిట్ కార్యాలయంలోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ కొడుకు, ఆయన సోదరుడు ఇద్దరు కూడా ఆయన వెంట ఉన్నారు. ఆయన వెంట వచ్చిన వాళ్ళు మరొక నిర్మాత అతను కూడా ఉన్నాడు. వాళ్ళెవరిని కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైన తర్వాత లోపలికైతే అలో చేసే అవకాశం అయితే కనిపించలేదు. కేవలం పూరి జగన్నాథ్ని, అవసరమైతే అడ్వకేట్ కూడా ఉన్నాడు కాబట్టి అడ్వకేట్ని మాత్రమే లోపలికి అలో చేస్తారు. ఆ క్వశ్చన్స్ అడిగే సమయంలో కావచ్చు, స్టేట్మెంట్ రికార్డ్ చేసే సమయంలో, వీడియోగ్రఫీ చేసే సమయంలో పూర్తిగా అన్ని విషయాలను కూడా తెలుసుకున్నాకనే అటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభం కాలేదు, కొంత సమయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. 10:30 తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్రైట్, మరో నిర్మాత కూడా పూరి జగన్నాథ్ వెంట వచ్చారు అని చెప్తున్నారు. ఆ నిర్మాత ఎవరు అనే విషయంలో క్లారిటీ ఏమైనా ఉందా విజయ్? ఆ నిర్మాత ఆయన కేవలం పూరి జగన్నాథ్కి సంబంధించినటువంటి మనిషి. అతని కారులో వెంబడి వచ్చాడు అతని చెప్తున్నారు తప్ప ఈ కేసుకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే ఫ్యామిలీని వెంట పట్టుకుని వచ్చాడు పూరి జగన్నాథ్. మెయిన్గా తనకు క్లోజ్గా అసోసియేట్ అయినటువంటి వ్యక్తి తన సోదరుడు సాయిరామ్ శంకర్ కావచ్చు, కొడుకు ఆకాష్ కావచ్చు, పూరి జగన్నాథ్, ఇంకొక డ్రైవర్తో పాటుగా మరొక అతనికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి అతనే ప్రొడ్యూసర్ అని చెప్తున్నారు. కాబట్టి అతనికి కేసుతో సంబంధం లేదు. కేవలం పూరికి అసిస్ట్ చేయడానికి అతనికి కొంత ధైర్యం ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే వాళ్ళంతా కూడా వచ్చినారనే విషయం అయితే అర్థమవుతుంది. పూరి జగన్నాథ్ ఇంట్లో బయలుదేరిన సమయంలో కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం మనం చూస్తే విజువల్స్లో ఈ కేసు విచారణ జరుపుతున్నటువంటి పవన్ అనే ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా ప్రస్తుతం లోపలికి వెళ్తున్నాడు. ఆయనతో పాటుగా మొత్తం 5 మంది, ఇద్దరు సిట్ అధికారులు, ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం చేసినటువంటి మొత్తం 3 వ్యక్తులు ఈరోజు పూరి జగన్నాథ్ని ప్రశ్నిస్తారు. విజయ్, నిన్న ఆబ్కారీ శాఖలో చాలా బదిలీలకు సంబంధించిన న్యూస్ చూసాము. మనం ఇప్పుడు లైవ్ విజువల్స్లో చూస్తున్నాము, చంద్రవదన్ని చూస్తున్నాము లైవ్ విజువల్స్లో. సో ఈ పర్టికులర్ కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని డిస్టర్బ్ చేయలేదు కదా, వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారా, లేకపోతే కొత్తగా ఎవరైనా అధికారులు ఇందులో వచ్చి చేరారా? దీనికి సంబంధించి ఏదైనా క్లూ ఉందా? ఎందుకు ఇప్పుడు చంద్రవదన్ అక్కడ ఆఫీస్కి చేరుతున్నారు? రెగ్యులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో, ఆఫీస్ యాక్షన్లో భాగంగా వచ్చారా, లేకపోతే ఏదైనా ప్రత్యేకమైన కారణంతో ఆయన అక్కడికి వచ్చారని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ ఆయన ఈ ఆఫీస్ అంతా కూడా ఇన్ఛార్జ్ ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మీరు అడిగినటువంటి క్వశ్చన్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్లో జరిగిన బదిలీలు ఏవైతే ఉన్నాయో అవి సాధారణ బదిలీలు మాత్రమే. చాలా రోజులుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్లో బదిలీలు ఆగిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారీ ఎత్తున ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్లో బదిలీలు నిన్న జరిగాయి. నిన్న జరిగినటువంటి బదిలీలకు ఈ కేసుతో ఇంపాక్ట్ లేదు. దాంతోపాటుగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్న సిట్ శ్రీనివాసరావుకి ఏకంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించినటువంటి సూపరింటెండెంట్గా ఆయన కూడా ఛార్జ్ ఇచ్చారు. అంటే చాలా రోజులుగా దాంట్లో ఉన్నటువంటి అధికారుల బదిలీ కొంత ఆగిపోయింది. నిన్న ఆ బదిలీలను కూడా కంప్లీట్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మంది అధికారులు కూడా స్థానచలనం చేశారు. ఆ కేసుకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. కానీ చంద్రవర్ధన్ మాత్రం ఎక్సైజ్ కమిషనర్ కాబట్టి ఆయన ప్రెసిడెంట్ ఆయన ఆఫీస్ అంతా కూడా ఇదే ఫ్లోర్లో ఉంటుంది. ఆయన కూడా ఈ కేసును మానిటరింగ్ చేస్తున్నారు. నిన్న కూడా ఆయన విషయాన్ని చెప్పారు. వీఐపీలకు ఎటువంటి ఇబ్బంది జరగదు, థర్డ్ డిగ్రీ ప్రయోగించము, అరెస్ట్ లాంటివి ఉండవు, మేము ఇబ్బంది పెట్టము, కేవలం మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము, అవసరమైతే ఫర్దర్గా మళ్ళీ విచారణకు పిలుస్తామనే విషయాన్ని మాత్రం నిన్న చంద్రవర్ధన్ కూడా మీడియాకు తెలిపారు. ఓకే, ఇంకో 2 విషయాలు చెప్పండి విజయ్. అకున్ సబర్వాల్ డైరెక్ట్గా ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ చేస్తారా, లేకపోతే ఆయన తర్వాతి గ్రేడ్ ఆఫీసర్స్, క్వశ్చన్ చేసే ఆఫీసర్స్ మాత్రమే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉంటారా? అండ్ సెకండ్ థింగ్, ఈవినింగ్ 5 o'clock వరకు కూడా ఈ క్వశ్చనీర్ కొనసాగించే అవకాశం ఉంది అంటున్నారు. నిజంగా అంతసేపు విచారించే ప్రశ్నలు, అంత ఇంట్రాగేట్ చేసి గ్రిల్ చేసే అంత క్వశ్చన్స్ 10:30కి స్టార్ట్ చేస్తే ఉండే అవకాశం ఉందా? అంతసేపు ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ముందుగా మీరు అడిగింది అకున్ సబర్వాల్ అడుగుతాడా లేదా అనేది. ఖచ్చితంగా ఆయన ఇన్వెస్టిగేషన్లో పాలు పంచుకుంటాడు. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైనప్పటికీ కూడా అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలోనే ఈ టీం అంతా కూడా పనిచేస్తుంది. ఆయన ఆదేశాల మేరకు ఆయన చాలా అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని అంతా కూడా ఇన్వెస్టిగేషన్ అధికారులకు అప్పచెప్పారు. కేవలం 3 టీమ్స్ అంటే 30 మంది సిబ్బందితో ఇంత పెద్ద ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అకున్ సబర్వాల్ ఈ ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డొంకనంతా కూడా బయట పెడుతున్నారు కాబట్టి ఆయన ఇన్వెస్టిగేషన్లో పాలు పంచుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సిట్ ఇన్వెస్టిగేషన్లో ఆయన సిట్ ఇన్ఛార్జ్ కూడా ఆయనే. కేవలం సిట్కి సంబంధించినటువంటి ఇద్దరు అధికారులు మాత్రమే ఉన్నారు, కానీ ఆయన ఇన్ఛార్జ్గా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సిట్ అంతా కూడా ఆయన డైరెక్షన్లోనే నడుస్తుంది కాబట్టి ఆయన ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా పాల్పంచుకుంటాడనే సమాచారం కూడా ఉంది. ప్రస్తుతానికైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇంతవరకు అకున్ సబర్వాల్ కార్యాలయానికి రాలేదు. కొద్దిసేపట్లోనే ఆయన ఆఫీస్కి చేరుకుంటారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ముందుగా సిట్ ప్రారంభమిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్గా కొంత ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని ఆయన ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరైతే ఇన్వెస్టిగేషన్లో పాలు పంచుకునే అధికారులు ఇప్పటికి మాత్రం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి అయితే 10:30కి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అధికారులు పైకి ఎవరిని రానివ్వడం లేదు, లోపల ఏం జరుగుతుందని ఎవరికి కూడా తెలియడం లేదు. కానీ 3 మాత్రం లోపలికి వెళ్ళారు. పూరి జగన్నాథ్, ఆయన కొడుకు, ఆయన సోదరుడు 3 లోపలికి వెళ్ళారు. వాళ్ళంతా కూడా పైనే ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైన తర్వాత వాళ్ళు కిందికి పంపిస్తారా లేదా అనేది తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. విజయ్, డైరెక్ట్గా అకున్ సబర్వాల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎంక్వైరీలో పార్టిసిపేట్ చేసే అవకాశాలు తక్కువ ఉన్నాయి. సిట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలోనే ఈ క్వశ్చనీర్ని పోస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తోంది. సో అకున్ సబర్వాల్ ఇంతవరకు ఆఫీస్ కూడా రాలేదని మీరు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఈ క్వశ్చనీర్లో ఉంటుందా లేదా అనే విషయం తెలిసే అవకాశం మనకి ఎప్పటికల్లా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కేసుకి సంబంధించిన మానిటరింగ్ అంతా కూడా ఆయనే చేస్తున్నాడు. ఆయన ఆఫీస్లోనే గంటల తరబడి చర్చలు జరుగుతున్నాయి. రాత్రి పౌలు కూడా రైట్ విజయ్, మనం అనుకుంటూనే ఉన్నాం అకున్ సబర్వాల్ ప్రస్తుతం ఆఫీస్కి వచ్చారు. ఆయన ఒక ఇప్పుడే వాక్ వెళ్ళొచ్చారా, జిమ్కి వెళ్ళొచ్చారా అన్న కైండ్ ఆఫ్ అటైర్ తోటి లోపలికి పరుగున ఎంటర్ అయిన దృశ్యాలు మనం చూసాము. ఎస్, ప్లీజ్ గో హెడ్, కంటిన్యూ విజయ్. అకున్ సబర్వాల్ ఈ కేసు ప్రారంభమైన నుంచి కూడా పగలు రాత్రి ఇక్కడే ఉంటున్నారు. ఈ కేసులో ఆయన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఆయన స్వయంగా చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే మనం ఆయన వచ్చిన విధానం చూస్తే కూడా డైరెక్ట్గా ఆయన జిమ్ నుంచి వచ్చినట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు మనం ఇక్కడ వారం 10 రోజుల నుంచి కూడా ఇక్కడ రిపోర్టింగ్ చేసిన సమయంలో మనం ప్రతిసారి కలిసిన సమయంలో కూడా ఆయన జిమ్కి ఇప్పే వెళ్ళొచ్చాను, డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చాననే విషయాన్ని చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంతా కూడా ఇదే ఆఫీస్లో ఉంది కాబట్టి ఆయన సలహాలు తీసుకోకుండా, ఆయన డైరెక్షన్ లేకుండా వాళ్ళు ఏం కూడా చేయరు. అందుకే అకున్ సబర్వాల్ ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో పాల్పంచుకుంటారనే సమాచారం మనకైతే ఉంది. ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి విషయంలో 2 రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్కి ఉంది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిట్ బృందం ఒక వైపు విచారిస్తే మరికొంత సమాచారాన్ని అకున్ సబర్వాల్ కూడా విచారిస్తారు. సినిమా ఇండస్ట్రీ, సినిమా తారలకు సంబంధించినటువంటి సమాచారం ఆయన దగ్గర పూర్తి స్థాయిలో ఉంది. వాళ్ళ టవర్ లొకేషన్స్, వాళ్ళ ఆడియో మెసేజెస్, వాళ్ళ వాట్సాప్ అండ్ వాళ్ళ మెసేజెస్ అన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో వాళ్ళు విచారించే సమయంలో స్వయంగా ఆయన కూడా వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మనం ఆయన సిబ్బంది, ఆయన సామానంతా కూడా లోపలికి తీసుకున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇక్కడే ఆయన జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడే ఫ్రెష్ అయిపోయి ఆయన ఇన్వెస్టిగేషన్లో పాల్పంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్, డైరెక్టర్ అకున్ సబర్వాల్ కూడా కొద్దిసేపటి క్రితం జస్ట్ 2-3 minutes బ్యాక్ ఆఫీస్కు చేరుకున్నారు. షార్ప్గా 10:30కి విచారణ ప్రారంభం కాబోతోంది. అకున్ సబర్వాల్ ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ చేస్తారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే డెఫినెట్గా పూరి జగన్నాథ్ని కలిసి ఆయన ఒక
ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇన్వెస్టిగేషన్కి సహకరించాల్సిందిగా డెఫినెట్గా అభ్యర్థించే అవకాశం ఉంది, కోరే అవకాశం ఉంది. అలాగే పూరి జగన్నాథ్ కూడా దానికి రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. సిట్ విచారణాధికారి శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ క్వశ్చనీర్ని పూరి జగన్నాథ్ ముందు ఉంచబోతున్నారు. అయితే సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం కావాలి అనుకుంటే ఉంది. సో పోస్ట్ లంచ్ కూడా ఈ ఎంక్వైరీ కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళకి కావాల్సిన సమాచారం పూరి జగన్నాథ్ నుంచి రాబట్టుకోగలిగితే ఇంకా ముందే ఈ విచారణ ముగిసే అవకాశం కూడా కనిపిస్తోంది. కానీ హీనపక్షం దాదాపు 2 గంటలకు పైనే ఈ విచారణ ఇనీషియల్గా సాగే అవకాశం కనిపిస్తోంది. సిట్ పోస్ట్ చేస్తోన్న ప్రశ్నలు, సిట్ అడగదలుచుకున్న ప్రశ్నల్ని దృష్టిలో పెట్టుకుంటే, పూరి జగన్నాథ్ ఇచ్చే సమాధానాల సమయాన్ని దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా 2 గంటలు డెఫినెట్గా ఈ ఎంక్వైరీ కొనసాగే అవకాశం ఉంది. సో 12-12:30 వరకు అయితే డ్యామ్ షూర్గా ఉంటుంది. ఆ తర్వాత కూడా అది కొనసాగుతుంది అంటే కనుక డెఫినెట్గా ఇంకా ఎక్కువ గ్రిల్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో ఈవినింగ్ 5 o'clock ఆఫీస్ టైం వరకు కూడా ఈ విచారణ కోసం సిట్ అధికారులు ఒక డెడ్ లైన్ టైమ్గా పెట్టుకున్నారు. అవసరం అనుకుంటే మరొక రోజు కొనసాగించే అవకాశం ఉందా, ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా, ఇంకొక రోజు రమ్మనే అవకాశం ఉందా, లేకపోతే ఇవాళతోనే సరిపెడతారా, లేకపోతే మిగిలిన వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరినైనా మళ్ళీ కావాలనుకునే ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉందా, వీటి మీద స్పష్టత పూర్తిగా ఈ 12 మందిని ఎంక్వైరీ చేసిన తర్వాతే తెలిసే అవకాశం కనిపిస్తుంది. అకున్ సబర్వాల్ 24/7 డ్యూటీలో ఉంటున్నారు. ఆయన జిమ్ నుంచి కొద్దిసేపటి క్రితమే పరుగున ఆఫీసులోకి వచ్చిన దృశ్యాలను మనం చూస్తున్నాము. సో ఇక్కడే ఆయన ఫ్రెష్ అప్ అయిపోయి డెఫినెట్గా సిట్ ముందు కూర్చునే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ ఒకసారి విష్ చేసే అవకాశం కనిపిస్తోంది. పూరి జగన్నాథ్ని సహకరించాల్సిందిగా విచారణకు కోరే అవకాశం కనిపిస్తోంది. సిట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు అలాగే ఆయనతో పాటు మరొక 2 ఆఫీసర్లు పూరి జగన్నాథ్ని ఏకకాలంలో ప్రశ్నించే అవకాశం ఉంది. లేదా అంచెలంచెలుగా కూడా బ్యాచ్ల వైజ్ కూడా పూరి జగన్నాథ్ని క్వశ్చన్ చేయొచ్చు. బికాజ్ ఇందులో అనేక కోణాలని పోలీసులు పరిశీలించే అవకాశం కనిపిస్తుంది సిట్ అధికారులు. సో ఎవరి యాంగిల్లో ఎంక్వైరీ చేశారో ఆ యాంగిల్లో క్వశ్చన్ని ఆ పర్టికులర్ పర్సన్స్ పోస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. వీటన్నిటికి సంబంధించిన సమాచారం ఎంక్వైరీ పూర్తయితే కానీ తెలియదు. సో దానికి సంబంధించి మరికొద్ది సేపట్లో మనకి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.